వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగిరముగా అనేది పద్యం ఉంది. ఇవాళ అలా వినాలి అంటే చెప్పేవాడి దగ్గర అర్హత ఉండాలి. ప్రస్తుతం ఆ అర్హత ఆంధ్రప్రదేశ్లో మీడియాకు ఉందా? రాజకీయ పార్టీలకి తాబేదారులుగా పనిచేస్తూ, పార్టీ కార్యకర్తల కంటే సైకోల్లాగా ప్రవర్తిస్తూ, అరాచకపు వార్తలు రాస్తూ, చివరికి వాడినెందుకు కొట్టవు, వీడినెందుకు చంపవు, వాడిని అట్లాగే వేధించు, వీళ్ళని ఇట్టా వేధించు అని చెప్పి సైకోల్లాగా మీడియానే ప్రవర్తిస్తుంటే, అలా ఎందుకు చేయలేదని చెప్పి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో మీడియా ఎక్కడ చచ్చింది? ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అది వాళ్ళు ఏకంగా బొమ్మే పెట్టి కూర్చున్నారు, రాజశేఖర రెడ్డి బొమ్మ. సాక్షి అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక వెర్షన్. బట్ ఏ బొమ్మ పెట్టుకోకుండా గుండెల్లో బొమ్మలతో వార్తలు రాసేసి ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్లో అట్లా పాడైపోతుంది, ఇట్లా పాడైపోతుంది అంటూ రాసుకొచ్చేసేసుకుంటూ నడుపుతున్నటువంటి దాంతో ఏం ప్రయోజనం జరుగుతుంది? రాష్ట్రంలో జరిగేటటువంటి మంచిని ఫోకస్ చేయాలి అన్నప్పుడు ఇదిగో దీని ద్వారా ఇట్లా నడుస్తుంది. ఇక్కడ ఈ ఉపాధి అవకాశం ప్రభుత్వానికి సంబంధించి 4 నెలల్లో తీసుకున్న నిర్ణయాల్లో పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసే ప్రతిసారి మళ్ళీ అందులో రాజకీయం తీసుకొస్తారు. వైసీపీ హయాంలో భ్రష్టు పట్టిపోతే ఇప్పుడేదో బాగుపడుతుంది, ఎప్పుడైతే అప్పుడు జరిగిపోయిందో అది రాజకీయ స్టోరీ అయిపోయింది. అలా కాకుండా డెవలప్మెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సంబంధించి లోకేష్ తీసుకొచ్చినటువంటిది ఏదో ఆదర్శ పాఠశాలలు అంటున్నారు, లేకపోతే కనుక టీచర్లకు సంబంధించినటువంటి కొన్ని సంస్కరణలు చేసుకొచ్చారు. వాటి గురించి పాజిటివ్ ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారు? లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే ప్రతి అంశం మీదన సమీక్షిస్తున్నారు, ఆ సమీక్షకు సంబంధించినటువంటి అంశంలో జరిగిన మంచిని ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారు? లేదు. రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నానికి సో అండ్ సో డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఉంది, లేకపోతే ప్రకాశం జిల్లాకి ఈ ఆస్పెక్ట్ ఉంది, ఇక్కడ ఇది బాగు చేసే అవకాశం లేదా ఇక్కడ ఈ పరిశ్రమలు ఉన్నాయి, శ్రీకాకుళంలో ఈ పరిశ్రమలు ఉన్నాయి, విజయనగరంలో ఈ పరిశ్రమలు ఉన్నాయి, ఇట్లాంటి పరిశ్రమలకి ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది, వేగంగా డెవలప్మెంట్ జరుగుతుంది, రండి. ఇలాగ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు? రాస్తున్న వాళ్ళు ఎవరు? ప్రస్తుతం ప్రతీకారం అన్నటువంటిది పార్టీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి మీడియా అది భ్రష్టు పట్టిపోయి ఉభయభ్రష్టత్వం అయిపోయి ఇప్పుడు మిగతా ప్రజల్ని భ్రష్టు పట్టించేటటువంటి దిశగా సాగుతోంది. ఏదైతే పాకిస్తాన్లో పుట్టినప్పటి నుంచి విషంతో పెంచి పోషిస్తారు భారతదేశం మీదన, పాలస్తీనాలో హమాస్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కష్టాల్లోకి నెట్టేసి దానికంతటి కారణం ఇజ్రాయెల్ అని చెప్పేసి పుట్టుక నుంచి వాళ్ళకి నేర్పిస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మన పత్రికలు చేస్తున్నది అదే, హమాస్గా తయారవుతున్నారు.